హలో అండి, వెల్కమ్ టు లక్కీ ఛానల్. నేను కొత్త పట్టీలు ఒకటి కొనుక్కున్నాను. అవి చూపిద్దాము ఎంత పడింది ఏంటి అనేది. నేను షాపులోనే వీటికి కాడో పెట్టించేసుకున్నానండి. అదే నా దగ్గర పాత పట్టీలు ఉన్నాయి, అవి మార్చేసి ఇవి కొనుక్కున్నాను. కానీ ఇదివరకునంతా నేను ఫస్ట్లో పాత పట్టీలు అవన్నీ ఇచ్చినప్పుడు ఏదో చాలా తక్కువ రేట్ వేసి తీసుకున్నాను. ఇప్పుడేమో డబల్కి డబల్ కాస్ట్ పెరిగిపోయాయి. చాలా టూ మచ్ కాస్ట్ లాగా ఉంది. వెండి 27,000 అలాగా ఇదైంది అనమాట. ఒక గ్రామ్కి అలాగ పడింది. చాలా ఎక్కువ రేటు ఉంది. ఇదివరకు నేను పాత పట్టీలు ఇచ్చి 2,000-3,000 వేసుకుంటే 2-3 ఏళ్ల క్రితం వచ్చేవి. ఇప్పుడేమో డబల్కి డబల్ అయిపోయింది. ఇదైతే నేను ఎంత పెట్టుకున్నాను అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నాకు ఈ డిజైన్ అది నచ్చింది. ఇది మొత్తం 48 గ్రాములు ఉందండి. ఇది కూడా బాగుంది. చేత అది కూడా చాలా గట్టిగా వచ్చింది. మళ్ళీ మోడల్ కూడా బాగా ఎక్కువగాను, వెండి ఎక్కువ గ్రాములే ఉంది. మోడల్ కూడా బాగుంది, కొత్తగా ఉందని చెప్పి తీసుకున్నాను. నేను ఇంతకుముందు తీసుకున్నాను ఈ చైన్ మోడల్లో ఉండి మువ్వ ఉన్నట్టుగా, ఓన్లీ ఈ చైన్తో మువ్వతో మోడల్ తీసుకున్నాను. ఈసారి మధ్యలో మువ్వ వచ్చి దానికేమో రౌండ్గా రింగ్ లాగా వచ్చి దానికి కూడా ఇలా మువ్వలాగా ఇచ్చాడు. బాగుంది చేత. ఇదేదో కొత్తగా ఉందని చెప్పి తీసుకున్నాను. కానీ చాలా వెయిట్ ఉంది ఇది. పాత పట్టీలకి అసలు ఏమీ రాలేదు. నాకైతే చాలా తరుగు అవన్నీ కూడా పోయాయి. మళ్ళీ దాంట్లోనేమో డస్ట్ ఉందని చెప్పేసి వాడు సగం తీసేశాడు. కానీ బాబాయ్ ఈసారి వెండి రేటు చూస్తే అదిరిపోయింది. కానీ ఇంత ఎక్కువ ఉన్నప్పుడు కొనుక్కోకూడదండి. కొంచెం తక్కువ ఉన్నప్పుడు కొనుక్కోవచ్చు, ఎక్కువ ఉన్నప్పుడు మన ఏవో పాతవి అమ్మేసుకుంటే బాగుంటుంది. కానీ వాళ్ళు మారుగా ఇంకా వేరే వస్తువు తీసుకోవాలని చెప్తారు కాబట్టి మనం పాతవి ఇచ్చేసి కొత్తవి కొనుక్కుంటూ ఉంటాము. మళ్ళీ ఏదో కొంత కలిసి వస్తుంది కదా అని. కానీ పాతవి మార్చి కొత్తవి తీసుకుంటే మనకే నష్టం. అలా ఉంచేసుకొని ఏవో కొత్తగా కొనుక్కుంటే ఎక్కువ రేటు పడుతుంది. నేను అలాగా నాదిను మా పాపది 2 పాతవి ఇచ్చాను. కానీ దానికి మాత్రం ఫుల్గా డబ్బులు పడ్డాయి. నా దానికి మాత్రం ఫుల్గా డబ్బులు పడ్డాయండి. ఇవేమో మొత్తం వాడు చూడడం 28,000 చెప్పాడు. పాప పాతవి నావి కలిపి ఇచ్చేసాము. పాపది మాత్రం ఈసారి వీడియోలో పాప లేదు కాబట్టి తను బయటకు వెళ్ళింది కాబట్టి తనవి కూడా చూపించి వేరే వీడియోలో చూపించి చెప్తాను. ఇది మాత్రం నేను నెట్ క్యాష్ ఇచ్చి తీసుకున్నానండి. మొత్తం 28,000 అయితే 28,000లో 40% డిస్కౌంట్ అని చెప్పేసి ఒక 1,000 రూపాయలు తగ్గించేసి మొత్తం 27,000 అలా ఇచ్చాడు. ఒక్క 5 పైసలు కూడా తగ్గించలేదు. అలాగ అయిందనమాట. ఇంత రేటు పెట్టి కొనుక్కోవాల్సి వచ్చింది. కానీ బాగా అరిగిపోయాయి. చాలా రోజుల నుంచి అలా ఉంది. నాకేం మొదటి నుంచి పట్టీలు పెట్టుకోవడం అలవాటు కాబట్టి సరే ఇంకా ఇచ్చేసి కొనుక్కుందాంలే, ఇంకా ఎన్నాళ్ళు అలా వెయిట్ చేసినా ఏం తగ్గట్లేవు రేట్ అని చెప్పి నేను నెట్ క్యాష్ పెట్టే 27,000 పెట్టి కొనుక్కున్నాను. ఇదేమో 48 గ్రాములు అలాగా ఉందన్నమాట. కేజీలు లెక్క చెప్తారు కానీ అది కేజీ లెక్క పళ్ళాలు అవి అలా చెప్తారు. కానీ ఎక్కువ వెయిట్ ఉంది. నాకు మోడల్ నచ్చిందని చెప్పి తీసుకున్నాను. ఈసారి మా పాప పట్టీలు చూపిస్తాను. దాంట్లో ఎంత పడింది, మరి మా పాత పట్టీలకి ఎంత ఇచ్చాడు ఏంటో అనేది నేను మీకు ఆ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇది మాత్రం నెట్ క్యాష్ ఇచ్చి తీసుకున్నాను. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.